కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు గులాబీ పార్టీ నేతలు. అధికారం ఉందని కాంగ్రెస్ నేతలు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్లో కేసీఆర్ క్యాంపుపై దాడి చేయడం దారుణమన్నారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు దోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. గజ్వేల్లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యంపై సీఎం దాడి చేయించారని ఆరోపించారు. అధికారం ఉందని కాంగ్రెస్ నేతలు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ కు ప్రైవేటు సైన్యంలా మారిందని విమర్శించారు. హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. సీఎం మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికొదిలేశారన్నారు హరీష్ రావు. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం దారుణమన్నారు. ఎవరి ఫోటో పెట్టుకోవాలి అనేది కేసీఆర్ ఇష్టమన్నారు. మోదీ ఫోటోను రాహుల్ పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో లేదని దాడులు చేయటం దారుణమన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్యాంపు ఆఫీసుల్లో మోదీ ఫోటోలు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. గజ్వేల్ కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు దాసోజు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పరు. మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పుడు ఫీజుల నియంత్రణ బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదన్నారు. విచ్చలవిడిగా ఫీజుల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయన్నారు కవిత.